మంత్రివర్గాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇంకా 6 మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 4 ఎమ్మెల్సీలు, గవర్నర్ కోటాలో 2, ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీలు ఈ నెలాఖరులోగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తవుతాయి. అదేవిధంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కూడా 2 కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు. అంటే 4 ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం ఇవ్వాలి? అదే సమయంలో నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి. వాటిలో చాలా వరకు కూడా సంక్రాంతి తర్వాత భర్తీ చేసేందుకు సీఎంకి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో అధిష్టానంతో చర్చించబోతున్నారు. అదే సమయంలో లోక్సభ పరిధిలో ఎవరిని బరిలో దింపాలి, లోక్సభ అభ్యర్థులుగా ఎవరెవరిని ఖరారు చేయాలి, ఎందుకంటే ఒకటి ఇంటర్లింక్ అవుతుంది. లోక్సభ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు రావు, నామినేటెడ్ పోస్టులు వచ్చిన వారికి లోక్సభ ఎన్నికల్లో అవకాశం ఉండదు. కాబట్టి ఈ అన్ని అంశాలపై చర్చించడం, అదే సమయంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు మనకు ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఎవరెవరైతే ఓటమి పాలయ్యారో వారికి ఇప్పుడే నామినేటెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్సీ అవకాశం కానీ ఇవ్వకూడదు అనే ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్లు చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ఆ స్థాయి నాయకులను మాత్రం ఇప్పుడే పార్టీలో చేర్చుకోవద్దు అనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న వారికి, పార్టీలో మొదటి నుంచి సేవలు చేసిన వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలి, వారికే పదవులు ఇవ్వాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించి ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఒక కీలక చర్చలు ఈరోజు జరిపే అవకాశం మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి మా ప్రతినిధి కొండల్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కొండలతో మాట్లాడదాం. కొండల్, రేవంత్ రెడ్డి గతంలో కూడా 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు, ఈ రోజు కూడా ఢిల్లీ వెళ్ళారు. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు నెలాఖరులోగా భర్తీ చేస్తా అని చెప్తున్నారు. ఆల్రెడీ 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఉన్నాయి, మరో 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు, అందులో ఒకటి బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ అనుకుందాం. అయితే అనూహ్యంగా 2 కూడా ఇప్పుడు కాంగ్రెస్కి రాబోతున్నాయి. అంటే మొత్తం 4 ఎమ్మెల్సీ స్థానాలు రాబోతున్నాయి. ఎవరెవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి, నామినేటెడ్ పదవులు ఎప్పుడు భర్తీ చేసే అవకాశం ఉంది, లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కూడా ఏదైనా చర్చించే అవకాశం ఢిల్లీలో ఉందా ఈరోజు? ప్రధానంగా అయితే ఈరోజు ఢిల్లీ వెళ్ళిన సందర్భం అయితే ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థులు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఈ 2 అంశాలనే ప్రధానమైన చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్కి ఇంకా కొంత టైం ఉంది. ఈ 2 అయిపోతే తప్ప ఎంపీ ఎలక్షన్స్కు క్యాండిడేట్స్ ఎవరు ఉంటారన్న దానిపై కూడా కొంత క్లారిటీగా పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఉన్న ఈ రెండింటిని భర్తీపైనే ఈరోజు ప్రధానమైన హైకమాండ్తో ఒక ఆమోద ముద్ర వేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, 10 ఏళ్లుగా పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు మాత్రమే ప్రయారిటీ ఉంటుంది నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో అన్నది ప్రధానంగా ఆయన చెప్తూ వస్తున్నారు. కాబట్టి 10 ఏళ్ల నుంచి ఎవరైతే పార్టీ సర్వీస్లో ఉన్నారో, ముఖ్యంగా అనుబంధ సంఘాలు అనుకోండి, అదేవిధంగా పార్టీలో కీలకంగా ఉండి టికెట్ రాని వారు అనుకోండి, చివరి నిమిషంలో టికెట్ వచ్చి క్యాన్సిల్ అయిన వారు అనుకోండి, టికెట్ రాకున్నప్పటికీ కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేసిన వారు అనుకోండి, ప్రథమ ప్రయారిటీగా ఈ సెక్టార్స్ని 3 సెక్టార్స్ని తీసుకున్నారు. ఫస్ట్ దఫాలో ఇప్పుడేమైనా నామినేటెడ్ పోస్టులు అనుకోండి, ఇప్పుడున్న ఎమ్మెల్సీలు అనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ ఈ 3 కేటగిరీలకు పెట్టాలన్నదే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక 2 ఎమ్మెల్సీలకు సంబంధించి 2 గవర్నర్ కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఉన్నాయి. 2 ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది, ఆల్రెడీ నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయింది. ఈ నెల 29న 2 ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీల ఎన్నిక జరగబోతుంది. ఈ 2 అన్నవి ఇప్పుడు ప్రధానంగా 2 అభ్యర్థులు ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ అన్వేషణలో ఉంది. ఇప్పటికే దీనిపైన ఒక సుదీర్ఘమైన కసరత్తు కూడా జరిగింది. సామాజిక సమీకరణ అనుకోండి, పార్టీకి చేసిన లాయల్టీ అనుకోండి, చేసిన త్యాగాలు అనుకోండి, పెట్టుకొని కొండాలి ఇక్కడ గవర్నర్ కోటాలో ఒక స్థానాన్ని కోదండరాంకి ఇవ్వాలని ఇప్పటికే దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక 2వ స్థానం కోసం పరిశీలనలో ఒకటి అందశ్రీ, మరొకటి విద్యా సంస్థల అధినేత జాఫర్ జావేద్, మైనార్టీ వర్గానికి చెందిన అతనికి ఇవ్వాలనే ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలని ఒక నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి క్లియర్గా అద్దంకి దయాకర్కి ఇవ్వాలని, 2వ స్థానం కోసం మాత్రం చాలా తీవ్ర పోటీ ఉంది. ఈరవత్రి అనిల్, హర్కర వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, కోదండరెడ్డిల మధ్య పోటీ ఉంది. ఇక మహిళా కోటాలో నేరెల శారద పేరు కూడా పరిశీలనలో ఉంది. అంటే ఇంతేనా, ఇంకెవరైనా కొత్త ముఖాలు వచ్చే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ పేర్లనే ప్రధానమైన పరిశీలనలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోదండరాం అన్నది ఎన్నికల్లో బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ గెలుపుకు పనిచేశారు. కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అవసరమైతే క్యాబినెట్లో కూడా, స్టేట్ క్యాబినెట్లో కూడా తీసుకోబోతున్నారు. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇది హైకమాండ్ నుంచి కూడా చాలా కేటగారికల్గా చెప్పిన అంశం కూడా ఉంది. కాబట్టి ఒకటి ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో కోదండరాం పేరు దాదాపు ఖరారు అయిపోయింది అన్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఇక 2వ గవర్నర్ కోటాలో 2వ అంశంగా
ఈ కవి రచయిత తెలంగాణ ఉద్యమకారుడైన అందశ్రీ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్స్ ఉంది. అయితే దీనికి అందశ్రీ నుంచి పూర్తి స్థాయిలో ఇంకా సుముఖత రాలేదు అన్న ఒక అంశం అయితే చర్చలో ఉంది. కాబట్టి ఇక మైనార్టీ ఇదే కోటా కింద మైనార్టీకి సంబంధించిన ముకరంజా కాలేజీకి సంబంధించిన విద్యాసంస్థల అధినేత జాఫర్ జావేద్కు అవకాశం ఇవ్వాలన్న చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వారిలో ఎవరు కూడా మైనార్టీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా ఇప్పుడు సభలో లేరు. కాబట్టి మైనార్టీకి ప్రయారిటీ ఇవ్వాల్సిన ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఒక రెండో ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో అవకాశం ఒకవేళ అందశ్రీకి అవకాశం లేకపోతే ఖచ్చితంగా జాఫర్ జావేద్కు ఈ అవకాశం దక్కే అవకాశం ఉంటుంది. ఇక ఎమ్మెల్యే కోటాకు సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. రెండింటికి 2 కూడా కాంగ్రెస్ పార్టీకే రాబోతున్నాయి. ఎందుకంటే 2 విడివిడిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో 2 కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి రానున్న నేపథ్యంలో ఒకటి అద్దంకి దయాకర్ గతంలో 2 సార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన అద్దంకి దయాకర్కు చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ అయింది. అంతే క్యాన్సిల్ అయినప్పుడు కూడా అక్కడ పార్టీ మందుల సామేల్ను పెట్టినప్పటికీ కూడా ఆయన గెలుపుకు పనిచేశారన్నది కాంగ్రెస్ హైకమాండ్ పాజిటివ్ కార్నర్లో ఉన్నారు. కాబట్టి అద్దంకి దయాకర్ ఉద్యమకారుడుగా కూడా తెలంగాణ ఉద్యమకారుడుగా ఉన్న ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా అద్దంకి దయాకర్కు ఒకటి స్పష్టంగా అద్దంకి దయాకర్ కేటాయించినట్టుగా సమాచారం ఉంది. ఇక రెండో ఎమ్మెల్యే కోటాలో ఉన్న దానికి మాత్రం కొంత పోటీ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దాంట్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి పేరు వినిపిస్తుంది. ఆయనకు టికెట్ అనౌన్స్ చేసి తర్వాత క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీకి పనిచేసి అక్కడ ఎమ్మెల్యేను గెలిపించుకున్నారన్నది ఉంది. కాబట్టి చిన్నారెడ్డి పేరు ప్రస్తావనలో ఉంది. దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ టికెట్ నిజామాబాద్ నుంచి టికెట్ కోరినప్పటికీ కూడా అవకాశం దక్కలేదు. మహేష్ కుమార్ గౌడ్ దీన్ని ఆశిస్తున్నారు. అదేవిధంగా బాల్కొండ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బాల్కొండ నుంచి టికెట్ ఆశించినప్పటికీ కూడా అక్కడ టికెట్ రానప్పుడు కూడా పార్టీకి కమిటెడ్గా పనిచేస్తున్న ఇరావత్రి అనిల్ కూడా దీన్ని ఆశిస్తున్నారు. దాంతోపాటు ఇంకా లేడీ కోటాలకు వచ్చినప్పుడు కూడా గతంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసి ఈసారి ఎన్నికల్లో ఎక్కడికో టికెట్ దక్కలేదు. ఆ నేరేళ్ల శారద కూడా ఈ ఎమ్మెల్సీ కోటాను ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఇక సీనియర్ నేతగా ఉన్న కోదండరెడ్డి ముఖ్యంగా రైతుల సమస్యలపైన సుదీర్ఘంగా పార్టీ తరఫున పనిచేశారు. కిసాన్ సెల్ ముందుండి నడిపిన వ్యక్తిగా ఉన్నారు. ఇతన్ని సీనియర్ నేతగా ఉన్నాడు. కాబట్టి ఎమ్మెల్సీగా ఆయన కూడా పేరు పరిశీలనలో ఉంది. అయితే ఈ రెండో ఎమ్మెల్సీ కోటాకు సంబంధించిన క్యాండిడేట్ మాత్రం కొంత తర్జన భర్జన అయితే కొనసాగుతుంది. దీంట్లో ఎవరికి అదృష్టం వరిస్తుందన్నది ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కొండాల్. మొత్తానికి ఇటు ఎమ్మెల్సీ వ్యవహారం అలా ఉంటే మిగిలిన కొన్ని కీలకమైన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా, అదేవిధంగా సభ్యుల రాజీనామా నిన్ననే గవర్నర్ ఆమోదించారు. ఉద్యోగ నియామకాలు వేగం చేయాలి. కాబట్టి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఒక ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం వర్కింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా ఆకునూరి మురళి అనుకున్నప్పటికీ దానికి కొన్ని టెక్నికల్ అంశాలు ఏవో కారణాలు అవుతున్నాయి. దాంతో ఆకునూరి మురళి కాకుండా ప్రజెంట్ ఐఏఎస్ అధికారికి ఇవ్వబోతున్నారు. ఇక ఆకునూరి మురళి తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్, దాంతోపాటు ప్రొఫెసర్ హరగోపాల్ ఇలాంటి వాళ్ళ పేర్లతో రాష్ట్ర సలహా మండలి అనే ఒకటి ఏర్పాటు చేయాలి. ఇలాంటి మేధావులను కొంత వర్క్ చేసిన వాళ్ళను ప్రొఫెసర్లు కావచ్చు లేదంటే అధికారులు కావచ్చు వాళ్ళందరినీ పెట్టి ఒక సలహా మండలి పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఆమోద ముద్ర వేయించుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు యూత్ కాంగ్రెస్ అదేవిధంగా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్ వాళ్ళిద్దరికీ మొన్నటి ఎన్నికల్లో ఎక్కడ టికెట్ దక్కలేదు. వాళ్ళిద్దరికీ ఎంపీ లోక్సభలో అవకాశం ఇవ్వాలా లేదంటే నామినేటెడ్ పోస్టులో ఛాన్స్ ఇవ్వాలా అనేది కూడా ఈరోజే తేలే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు మిగిలిన వివిధ అనుబంధ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులుగా ఉన్న అన్వేష్ రెడ్డి, ప్రీతం, బెల్లయ్య నాయక్, మెట్టు సాయి, శ్రీకాంత్ గౌడ్ ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా నామినేటెడ్ పోస్టుల పరిశీలనలో ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా దక్కబోతున్నాయి. అయితే ఎవరికి ఏ పదవి దక్కుతుంది అనే దానిపై ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో ఆమోద ముద్ర వేయించుకొని ఈరోజు రాత్రికే వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ రకంగా అటు బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం జరుగుతుంది, ఇటు కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం, పదవుల కోలాహలం మొదలైంది. మొత్తానికి రానున్న లోక్సభ ఎన్నికలే టార్గెట్గా అటు ఓటమి పాలైన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చూడాలి లోక్సభ ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధించబోతున్నారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయోధ్య రామ మందిరాన్ని ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల్లో మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. తెలంగాణలో కూడా అదే జరగబోతుంది. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ బీజేపీతో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఢీ కొనబోతున్నాయి. ఎవరిది పై చేయి కాబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైమ్ స్పెషల్ అనాలిసిస్.